డీటెయిల్ చూస్తే జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 17 కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ ఆ దిశ చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలకు 23 కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం. 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బంది మారింది. ఒక ఎంపీ 4 జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంతో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామని, జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తుంది సర్కార్. దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, జిల్లాలను అయితే కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 17 పార్లమెంట్ స్థానాల్లో అయితే ఒక్కో జిల్లా చెప్పున పునర్విభజన చేసేందుకైతే రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, జిల్లాలను కుదించేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కూడా పాలనా అభివృద్ధిని మెరుగుపరుచుకునేందుకు కూడా జిల్లాల పునర్విభజన చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా కూడా వాటిలో 7 జిల్లాలు 6 లక్షల లోపు జనాభాను కూడా కలిగి ఉన్నాయి. దీంతో సమర్థవంతమైన పాలనపై అందించలేకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా జిల్లా ఏర్పాటులో లోపాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమగ్ర పునాది లేకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి కొత్త జిల్లా సరిహద్దులను కూడా మరింత సమన్వయం, వనరుల కేటాయింపు కోసం కూడా పునఃసంఘటించాలని కూడా భావిస్తూ ఉంది. 2016 వరకు
గత ప్రభుత్వం పరిపాలన అవసరాల కోసం కూడా 10 జిల్లాలకు 23 కొత్త జిల్లాలను కూడా చేసింది. అయితే ఇది అశాస్త్రీయం అని కూడా రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను కూడా సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తా ఉన్నారు. పాలనను క్రమబద్ధీకరించేందుకు జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి కూడా దాదాపు 25 లేదంటే 17 జిల్లాలకు కూడా కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ పలు జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అడుగు వేసంగా భూపాల జిల్లా కావచ్చు, సిరిసిల్ల వంటి జిల్లాల్లో కూడా కేవలం 6 లక్షల లోపే జనాభా ఉంది. వనరులను మెరుగుపరచుకోవడానికి కూడా కొన్ని జిల్లాలను విలీనం ప్రభుత్వం అన్వేషిస్తూ ఉంది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాల పునర్విభజన ప్రభుత్వం యోచిస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.